హే గైస్, వెల్కమ్ టు మెంటల్ రివ్యూస్. కొరియన్ కర్కరాజు. సో మూవీ ఎలా ఉందంటే అంతేం లేదు భయ్య, నార్మల్. ప్లాట్ విషయానికి వస్తే సేమ్ మీరు ట్రైలర్ చూసారు కదా, సేమ్ అదే ప్లాట్ మీరు మైండ్లో పెట్టుకొని అది మీ దురదృష్టం కొద్ది మూవీ చూస్తే ఇక మీరు అంతే చెప్తున్నా కదా. సో ఏం లేదు భయ్య, కామెడీ అంటారా, వరస్ట్ కామెడీ మొత్తం. అంటే ఇక్కడ నవ్వాలి, ఇక్కడ నవ్వాలన్నమాట, ఇది కామెడీ, ఇక్కడ నవ్వాలి, యా ఇక్కడ అన్నట్టు ఉంటుంది అనమాట కామెడీ. చెప్తున్నా భయ్య, క్రింజ్ కామెడీ చెప్తున్నా, క్రింజ్ కామెడీ ఇక్కడ వర్కౌట్ కాలే. సత్య గారిది సెకండ్ హాఫ్లో అక్కడక్కడ వర్కౌట్ అయింది, అది ఇట్లా స్మైల్ వచ్చింది ముఖం, అంతే తప్పిసి ఇంకేం లేదనమాట మూవీలో. ఇంకా హీరో వరుణ్, చెప్తున్నా కదా, తనకి డైలాగ్ సెట్ కాలే, ఆ కొరియన్ కాస్ట్యూమ్ సెట్ కాలే, అండ్ ఏది సెట్ కాలే, అసలు మూవీయే సెట్ కాలే తనకి. చెప్తున్నా కదా, రైటింగ్ ఎంత వరస్ట్ ఉందంటే చెప్తాను కదా, సినిమా లిబర్టీ తీసుకోవాలి భయ్యా, బట్ మరి ఇంత కన్విన్సింగ్గానా? నేను సినిమా చూస్తున్నానా లేకపోతే ఇంకేమన్నా చూస్తున్నా అనిపించింది. ఎక్కడ వర్కౌట్ కాలే భయ్యా మూవీ అయితే, చెప్తున్నా కదా. సో హిట్ వస్తుంది అనుకున్నా, కంబ్యాక్ ఇస్తారు అనుకున్నా వరుణ్ గారికి, బట్ నో, మళ్ళీ ఫ్లాప్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది కొంతమంది ఆడియన్స్కి నచ్చుతుంది భయ్యా, చెప్తున్నా కదా. ఎందుకంటే వాళ్ళు ఏ సీన్ చూసినా నవ్వు వస్తుంది, అలాంటి వాళ్ళు ఉంటారు కదా. ఓకే, మాకు ఏదన్నా సరే ఓకే, మూవీ టైం పాస్ అన్న వాళ్ళకి నచ్చుతుంది. కానీ ఓకే, నేను మనీ పెడుతున్నా, ఒక ఎంటర్టైన్మెంట్ కోసం పోతున్నా, తను తగ్గట్టు ఉండాలంటే మాత్రం సెట్ కాదు భయ్య. లైట్ తీసుకొని ఓటీటీలోకి వచ్చినాక ట్రై చేసుకోండి, కానీ థియేటర్లో మాత్రం చూసే మూవీ అయితే కాదు, లైట్ తీసుకోండి. సో ఓవరాల్ మూవీ చెప్పాలంటే చెప్తున్నా కదా భయ్య, ఏం లేదు మూవీలో. కొరియన్ కనకరాజు ఏం లేదు మూవీలో, నార్మల్. అసలు వరుణ్ గారికి మెయిన్ ఆ స్లాంగ్ అనేది సెట్ కాలే భయ్య. అండ్ కొరియన్ దాంట్లో ఒక లుక్ ఉంటుంది, అబ్బా అస్సలు సెట్ కాలే. వద్దు, మళ్ళీ ట్రై చేయకండి ప్లీజ్. సో ఇంకా ఇదే అన్నమాట ఈరోజు రివ్యూ వచ్చేసి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుస్తున్నాం. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.